హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎంట్రుకలు అయిపోయిన తర్వాత పిల్లలకు స్నానాలు అవి వాళ్ళు కూడా అందరూ స్నానాలు చేసినారులేండి. ఇంక మేమేం చేయలేదు. మేమేమి అసలు ఊరికే జస్ట్ ఫంక్షన్కి అట్లా వెళ్ళి ఇట్లా రావాలనే ఉద్దేశంతో వెళ్ళినాం కదా. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ మండపం అనమాట. ఇది మండపం పైన టాప్ అనమాట. ఇది టాప్లో చూడండి ఎంత బాగున్నాడు స్వామి. లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అసలు కన్నుల పండగగా ఉంది. నాకైతే కంట నిండా అదే చూస్తూనే ఉండాలనిపించింది. అందుకే చాలాసేపు అట్లే ఫోన్ పెట్టేసిన. ఎంత బాగుంది కదా అసలు. అంత పైన పెట్టడం చాలా గ్రేట్. నాకైతే అసలు చాలా నచ్చింది. అది చెక్కడం కూడా సూపర్ కదా అసలు. ఎంత బాగుంది చూడండి. లక్ష్మీ నరసింహస్వామి స్వామి తండ్రి అందరినీ చల్లగా చూడాలా స్వామి. ఆయనకు ఒక ప్రత్యేకత. లక్ష్మీ నరసింహస్వామి అంటే కొంచెం భయం, కొంచెం కేర్ఫుల్, కొంచెం నియమనిష్టలు అన్నీ ఉండాలన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ. ఇక్కడ ఒడిబియ్యాలు అవి పోస్తారనమాట. కూర్చొని అదే ఎంట్రుకలు తీసుకున్నాక పుట్టింటోళ్ళు మామూలుగా బట్టలు తెస్తారు కదా, ఈ మండపంలో కూర్చొని ఒడిబియ్యం పోసుకుంటుంటారంట. ఖచ్చితంగా ఆ మండపంలో కూర్చొని పోసుకుంటారు. ఇక్కడ చూడండి అసలు మొత్తం గుడి అంతా ఒక వ్యూ తీద్దామని అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలా, ఎండలకు కదా అది దర్శనంకి వెళ్ళనీకే ఎండలు ఉన్నాయని అట్లా వేసినారు. ఇక్కడ ఇంకా నేనే అన్నీ పెడుతున్నా అనమాట ఒడిబియ్యం పోసేకి. అక్కడ నేను మామూలుగా ఏం తీసుకుపోయింది లేదు, కాకపోతే ఇంకా పిన్నిని కదా నేను, అందుకోసం ఇంకా పుట్టింటి తరపున అన్నట్టు నన్ను నువ్వే ఇయ్యలే బట్టలు అవి అంటే నేనే ఇస్తున్నా. ఇంకా వాళ్ళకి బట్టలు ఇచ్చి ఒడిబియ్యం ఒడిబియ్యం వాళ్ళ ఆడపిల్ల పోసిందిలే, బట్టలు అయితే నేను అందించిన అనమాట. ఇంకా ఎక్కడ పోయినా మనం అన్నిట్లో చొరవగా పాల్గొనడం నాకైతే ఇష్టం. అందరితో కలిసిపోవడం ఇష్టం అంతే. ఎక్కడ పోయినా ఒక మూల కూర్చోవడం ఇంకా ఏమో అట్లాంటి అలవాట్లు నాకైతే లేవు. అందరితో కలుస్తా, ఎట్లాంటి మనుషులతోనైనా సరే కలిసి ట్రావెల్ చేస్తాను నేను అంతే. అందరిని అర్థం చేసుకుంటా, అది నాకు దేవుడిచ్చిన గొప్ప వరం అనుకుంటుంటాను నేనైతే. ఎవరితోనైనా మంచిగా మూవ్ అవుతుంటా. ఎట్లాంటి మెంటాలిటీ వాళ్ళైనా సరే నాతో అందరూ బాగుంటారు. అదే ఎప్పుడు అనుకుంటుంటా అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటుంటాను కదా. అందుకనే ఎవరి గురించి చెడుగా ఆలోచించను, ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచించను. అది నా తత్వం అనుకోండి. ఎక్కడ పోయినా సరే వాళ్ళే పలకరియాలా, వాళ్ళే మాట్లాడాలా, వాళ్ళే అంటే జస్ట్ నాకు తెలిసిన వాళ్ళతో అయితే ఖచ్చితంగా నేను మాట్లాడి ఉంటాను. తెలియని వాళ్ళతో అయితే సైలెంట్గానే ఉంటాను. మరి అందరితో పడి పలకరించి అందరు నాతోనే మాట్లాడాలా, అందరితో నేనే మాట్లాడాలా, మళ్ళీ ఇట్లాంటి మెంటాలిటీ అయితే కాదు. తెలిసిన వాళ్ళతో మాత్రం కలిసి హ్యాపీగా మూవ్ అవుతా. అక్కడ ఉన్నంతసేపు కూడా ఆ వాతావరణాన్ని హ్యాపీగానే నేను ఎంజాయ్ చేస్తానన్నమాట. నేను ఉండడమే కదా హ్యాపీగా, అందరిని ఉంచడానికి కూడా ట్రై చేస్తాను. మంచిగా జోకులు వేసుకుంటూ ఫుల్ ఫన్గా ఉంటాను ఎక్కడున్నా సరే. నా గురించి సోది అనుకోకండి, జెన్యూన్గా చెప్తున్నాను అంతే. జస్ట్ ఏదో చెప్పాలి కాబట్టి అంతే. వినాలనుకుంటే వినొచ్చు, లేకుంటే నేను చెప్పినటువన్నీ వదిలేయండి, ఓకేనా. ఎవరి మెంటాలిటీ ఎవరి ఆలోచనలు వాళ్ళవి కదా. నా గురించి నేను చెప్తున్నా అంతే. ఇది అండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బట్టలు ఇస్తే వాళ్ళు బట్టలు మార్చుకొచ్చుకుంటారు అనమాట ఇద్దరు. ఆ తర్వాత ఒడిబియ్యం పోస్తారు. ఇంకా కట్టుకోనికి ఒక చీర, వాళ్ళకి ఒక చీర, మామూలుగా ఖచ్చితంగా 2 చీరలు అయితే పెడతారు కదా. అట్లా నేను కూడా ఇంకా పాపవి 2, చిన్నదానివి లంగా జాకెట్, ఇంకా అవన్నీ చేతికిస్తున్నా. అవన్నీ ఇస్తే ఇంకా వాళ్ళిద్దరు, ఇంకా నేను పిల్లలకు వాడికి నేను చేంజ్ చేసిన, పాప వెళ్ళి మార్చుకొచ్చుకుంది. చిన్నదానికేమో మా వాళ్ళే చేసినారనమాట, డ్రెస్ చేంజ్ చేసినారు. వాళ్ళ అమ్మ చీర మార్చుకునే చెప్పు టాప్ లేపింది అనుకోండి, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తప్ప ఎవరు ఎత్తుకోవద్దు దాన్ని, గుడ్డుదాన్ని. ఎవరి దగ్గర రావట్లే అసలు. వాళ్ళ అమ్మని ఎత్తుకోవాలా, వాళ్ళ నాన్నని ఎత్తుకోవాలా, అంతవరకే. ఇక్కడ చూడండి బట్టలు ఇస్తుంటే ఎంత బాగా తీసుకుంటుందో. అదేదో పెద్ద ఆరిందలాగా దానికి అన్నీ తెలిసినట్టు పట్టుకుంది చేయితో. బాగుంది. ఇంక ఇక్కడ వీళ్ళకు డ్రెస్ ఇచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి చేంజ్ చేసుకుంటారు. అంతలోపు నేను వాడికి డ్రెస్ చేంజ్ చేసిన, చిన్నోడికి. పాపకేమో వీళ్ళు వాళ్ళ అత్తనో ఎవరో చేసినారు, వాళ్ళ అత్తనే అనుకుంటే చేంజ్ చేసింది. ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.